ఇజ్రాయిల్ పాలస్తీనాకు మధ్య వైరానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా లేదు. ప్రస్తుతం ఇజ్రాయిల్ హమస్ను నామరూపాలు లేకుండా చేస్తే లెబనాన్కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ హమాస్కు సంఘీభావంగా ఇజ్రాయెల్పై దాడి మొదలుపెట్టింది. దాంతో ఇజ్రాయెల్ ఫోకస్ హిజ్బుల్లాపై పెట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ భగ్గుమంటోంది. దీంతో ప్రతీకార దాడులు తప్పవని ప్రధాని నెతన్యాహు హెచ్చరించడంతో తమపై దాడి జరిగితే తిప్పికొడతామని ఇరాన్ కూడా హెచ్చరిస్తోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ కు మద్దతు తెలుపుతూనే ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడి వద్దని సూచించారు. ఈ పరిస్థితుల్లో అటు మధ్యధారా సముద్రంలోనూ పర్షియన్ గల్ఫ్లోనూ అమెరికా యుద్ధ దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్లోని ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్గ్ అనే చిన్న దీవి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఇరాన్కు ఆయుపట్టుగా నిలుస్తుంది. ఇక్కడ నుంచే భారీ ఎత్తున పెట్రో ఎగుమతులు జరుగుతుండగా ప్రపంచంలో పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాకు ఇక్కడ నుంచి సరఫరా జరుగుతుంది. ఈ దీవిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే దాడి జరిగిన వెంటనే చమురు ధరలు కనీసం 5% పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఇరాన్, ఇరాక్ యుద్ధంలోనూ సద్దాం హుసేన్ సేనలు ఈ దీవిపై దాడులు జరిపాయి. ఈ ఒక్క దీవే కాకుండా ఇక్కడ ఇరాన్కు చెందిన పలు దీవుల ద్వారా చమురు ఎగుమతి అవుతుంటుంది. పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఇతర దేశాలైన బహ్రెయిన్, ఖతర్, కువైత్, ఇరాక్, సౌదీలకు చెందిన చమురు ఎగుమతి టెర్మినల్స్ కూడా ఈ తీర ప్రాంతంలోనే ఉన్నాయి. హెర్మూజ్ జలసంధి నుంచే పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించాల్సి ఉండగా ఈ జలసంధి ఎక్కువ భాగం ఇరాన్ ఆధీనంలో ఉంటుంది. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.